ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సమస్తమైనటువంటి కార్యసిద్ధి కొరకు అద్భుతమైనటువంటి తొలి పండుగ ఇప్పుడు అందరూ గ్రామ గ్రామాన, వీధి వీధిన, వాడవాడలో, ప్రపంచం మొత్తం మీద కూడా అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి మరొక పండుగ వినాయక చవితి. మరి వినాయక చవితి విశిష్టత ఏమిటి అని అడిగితే, తప్పకుండా మనము ఈ వినాయక చవితి పూజ చేసుకోవడం వల్ల మన జీవితంలో చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలు ఆటంకం లేకుండా అనుకూలంగా మారగలిగేటువంటి అవకాశాన్ని కలిగిస్తారు ఆ గణనాయకుడు. ఆ గణనాయకుడు అనేకమైనటువంటి కార్యసిద్ధిని మాత్రమే కలిగిస్తాడు. లంబోదరుడు, ఏకదంతుడు ఐశ్వర్యాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని, విద్యను, ధనలాభాన్ని, ఐశ్వర్యాన్ని, సిద్ధిని, బుద్ధిని కలిగిస్తాడు. అనేకమైనటువంటి కార్యసిద్ధి పొందడానికి మనం తప్పకుండా ఈ వినాయకుడి చవితి రోజున మనం ఆ యొక్క గణపతిని పూజించాలి. ఇప్పుడు మనము గణపతిని ఏ రోజున ఏ సమయంలో పెట్టుకోవాలి? 27వ తేదీ ఆగస్టు 2025 బుధవారం రోజున మనకి స్వామివారికి ఇష్టమైన రోజు. ఆ రోజు స్వామివారికి ఇష్టమైనటువంటి బుధవారం. ఆ బుధవారం రోజున స్వామివారి యొక్క జన్మదినోత్సవం. ఆ రోజున స్వామివారి యొక్క పండగని ప్రాతకాలంలో లేవాలి. మనం శుభ్రంగా స్నానము చేసి ఆ యొక్క దేవతా మందిరము చోట దేవుడు ఎక్కడ కూర్చోబెడదాం అక్కడ స్వామివారికి పాలవెల్లి కట్టి, స్వామివారికి మంచిగా బ్రహ్మాండమైనటువంటి పాలవెల్లి కట్టి, పాలవెల్లికి మనకి మొక్కజొన్న పుట్టలు, దానిమ్మలు, అరటిపళ్ళు, జామకాయ, సీతాఫలకాయ ఇవన్నీ ఆ పాలవెల్లికి వేలాడదీయాలి. ఆ పాలవెల్లి మధ్యలో స్వామివారిది మట్టి విగ్రహము, అంటే మట్టి విగ్రహాన్ని మాత్రమే పెట్టాలి. అది కూడా బంక మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని తయారు చేసుకోవాలి. వీలైతే పుట్టమన్నుతో కూడా తయారు చేసుకోవచ్చును. ఇంకా విశేషం, మనమే తయారు చేసుకోవచ్చు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రంగురంగులు వేసినటువంటి ఆ వినాయకుడి ప్రతిమలు పెట్టకూడదు. రంగురంగులు అంటే ఏమిటి? ప్రకృతిని నాశనం చేసేటువంటి రంగులతో గణపతిని తయారు చేయకూడదు. ఆయననే పొల్యూషన్తో మనం తయారు చేస్తే ఎట్లా? పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఆయన ఉన్నది. దాన్ని ఆయననే మనం పొల్యూషన్తో మనం అనేక రకాల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఆయన తయారు చేయడం అనేది మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఈ క్లౌడ్ బ్లస్ట్ అవుతుంది సరా, ఆకస్మిక వరదలు పాపం ఉత్తరాఖండ్లో, ఉత్తరకాశీలో, అలాగే చార్ధామ్ యాత్రలో, అలాగే భాగ్యనగరంలో, అలాగే మనకి బెజవాడలో అనేక రకమైనటువంటి అకస్మాత్తు వర్షాలు, క్లౌడ్ బ్లాస్ట్, కుప్పలు కుప్పలు, అంటే అక్కడే హడావుడిగా వర్షం పడుతుంది, అకస్మాత్తుగా వర్షం పడుతుంది. ఇవన్నీ కారణం అదే. భూమి ఉపరితల ఉష్ణ స్థితిని మనం పెంచి ఆ మేఘాలు విస్తారంగా ఉండట్లా, ఒక దగ్గర అయిపోతున్నాయి. అవి ఆ ఒక్క దగ్గర అయిపోయి అక్కడే కుంభవృష్టి వర్షం కురుస్తుంది. దానివల్ల ప్రాణ నష్టం, ధన నష్టం, ఆస్తి నష్టం, ఇబ్బందులు. ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఒక్కసారి క్లౌడ్ బ్లస్ట్ అయిపోయి వరదలు వచ్చేస్తే ఒక 2 నెలల వరకు ఆ ప్రాంతం అంతా దుర్భిక్షమే. అటువంటిది కలగడానికి మనం ఇక్కడ మనమే ప్రారంభం చేయాలి. తొలిమెట్టు మన దగ్గరే ఉంది. కాబట్టి మనం మట్టి విగ్రహాన్ని మాత్రమే పూజించే ప్రయత్నం చేయాలి. ఆ యొక్క పీట పైన కాసిన బియ్యం, ఒక తెల్ల టవలు వేసి దానిపైన బియ్యం పోసి, ఆ బియ్యం పైన గణపతి విగ్రహాన్ని ఉంచి ఆయనకి మంచిగా గంధము, బొట్టు అలంకారం చేసి స్వామివారిని ఆవాహనం చేసి, ఇక్కడ మర్చిపోతున్నారు చాలామంది, మట్టి గణపతి పెట్టిన తర్వాత మనం గౌరీ గణపతి తప్పకుండా చేసుకోవాలి. గౌరీ గణపతి పసుపుతో గణపతి చేసి ఆ గణపతిని ముందుగా పూజించి తదుపరి వినాయక ప్రతిమను పూజించాలి. స్వామివారికి అష్టోత్తరము, అంగ పూజ ఇవన్నీ జరిపించి స్వామివారికి యజ్ఞోపీతము, వస్త్రము సమర్పణ చేసి స్వామివారికి ధూపము, దీపము, నైవేద్యం పెట్టి స్వామివారికి కథలు ఉంటాయిగా. ఆ యొక్క వినాయకుడు ఉత్పత్తి, వినాయకుడికి గణపతి అనే పేరు తర్వాత వచ్చింది, గజముఖుడు అనే పేరు తర్వాత వచ్చింది. ముందు వినాయక ఉత్పత్తి అంటే వినాయకుడు ఎలా ఆవిర్భవించాడు? అమ్మవారి నలుగు పిండితో వినాయకుడిని తయారు చేసి ద్వారపాలకుడుగా పెట్టేసి, శివుడు వచ్చిన తర్వాత ఆ యొక్క శివుడికి వినాయకుడు యుద్ధం జరిగి ఆ శివుడు ఆ యొక్క గణపతిని, అంటే ఆ యొక్క వినాయకుడి తలని ఖండించగానే అమ్మవారితో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క సమయంలో అమ్మవారి మాటల్లో మధ్యలో వచ్చేసి వినాయకుడు ఏమైనాడంటే, అయ్యో చంపేశావని చెప్పేసి అమ్మవారు బాధపడడం, వెంటనే అమ్మవారికి కోపం రావడం, తర్వాత వెంటనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తారు. దీనికంటే ముందు ఆయన ఈ శివుడు భక్త సులభుడు కదా, ఆ శివుడు వెళ్ళి గజాసురుడి కడుపులో ఉంటాడు. వెంటనే మళ్ళీ విష్ణుమూర్తి వెళ్ళి ఆ గజాసురునికి ఈ సన్నాయి వాయిద్యకారుడిగా వెళ్ళి గజముఖుడు అంటే గజానుడిని రాక్షసుడిని సంహరించి, ఆ గజాముఖుడు అడుగుతాడు, అయ్యా నా కోరిక మన్నించండి అని చెప్పేసి. ఏమిటని అడిగితే 3 లోకాలకి నా శిరస్సు పూజనీయంగా ఉంచమని చెప్తే అడుగుతాడు. తప్పకుండా అని చెప్పేసి విష్ణుమూర్తి
నంది కొమ్ముల చేత గజాసురుడి కడుపు చీల్చి శివుడిని బయట తీసుకొస్తాడు. శివుడు ఉత్తరముఖంగా పడిపోయి చనిపోతాడు. తర్వాత ఇక్కడ వినాయకుడు తల ఖండించిన తర్వాత బాధపడుతున్నప్పుడు విష్ణుమూర్తి గారు బ్రహ్మగారు వచ్చేసి ఒరే నువ్వు వెంటనే వీళ్ళ గజముఖుడి యొక్క ముఖం తీసుకురామని చెప్పేసి ఆ గజముఖుడి యొక్క ముఖాన్ని ఆయన పెడతారు. అక్కడ ఆయన పేరు గజముఖుడు. ఫస్ట్ వినాయకుడు, తర్వాత గజముఖుడు. ఆ తర్వాత కొంతకాలానికి సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు పుట్టడం. ఆ యొక్క గణపతిని సుబ్రహ్మణ్య స్వామి పూజిస్తున్నప్పుడు అందరూ కూడా పూజ చేసుకుంటున్నారు, హాయిగా ఉంటారు. అందులో ఇక అందరూ వస్తారు, ఎవరు మంది మార్బలం అందరూ కూడా వచ్చేసి అయ్యా ఏ పని మొదలుపెట్టినా మనకు ఆటంకాలు అవుతున్నాయి, దానికి ఆటంక నివృత్తి కొరకు ఒక అధిపతిని మాకు ఇవ్వండి, మీ ఇద్దరు కుమారులు ఒకనిమంటే ఆ ఇద్దరు కుమారులు ఆ విషయం వింటారు. సుబ్రహ్మణ్య స్వామి గణపతి వింటారు. వెంటనే తండ్రి దగ్గరికి వస్తారు. ఎవరైతే ముల్లోకాలు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో, ఎవరైతే సప్త సముద్రాల్లో స్నానం చేసి వస్తారో, ఈ భూమండలం అన్ని నదీ నదులలో స్నానం చేసి వస్తారో వారికి గణాధిపత్యాన్ని ఇస్తానని చెప్పి షరతు పెడతాడు శివుడు. ఆ మాట విన్న మన సుబ్రహ్మణ్య స్వామి వాయువేగంతో నెమలికి హాయిగా నెమలి సింహాసనం మీద బ్రహ్మాండంగా వెళ్తూ ఉంటాడు. బొజ్జయ్య లంబోదరుడు పొట్టివాడు ఆయన వెంటనే విని ఏంటి ఇలాంటి పరీక్ష పెట్టావు నాకు అనగానే ఆ తల్లిగారు చెప్తారు, ఎవరైతే తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసుకుంటారో భూమండల అంతరిక్షాలన్నీ కూడా తిరిగినటువంటి ఫలితం వస్తుంది చెప్పగానే గణపతి తల్లిదండ్రుల్ని మాతాపితృ సమం దైవం నదైవం దైవమర్చేత్ అని ఆ తల్లిదండ్రుల్ని ప్రదక్షిణ చేసుకోగానే ఎక్కడెక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళి స్నానం చేసి వస్తున్నాడో అక్కడక్కడ గణపతి ముందుగానే స్నానం చేసి వస్తున్నట్టుగా కనపడతాడు. అన్ని లోకాలు తిరుగుతాడు, అన్ని నదులు స్నానం చేస్తాడు, సముద్ర స్నానం చేస్తాడు. వచ్చేసరికల్లా మళ్ళీ ఇక్కడ అన్నయ్య గారు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటాడు. అప్పుడు అనుకుంటాడు, అబ్బా తల్లిదండ్రులకు మించిన దైవం లేదు కదా అని చెప్పేసి ఆ సుబ్రహ్మణ్య స్వామి నేను ఓడిపోయాను, అన్నగారికి గణాధిపత్యం అని చెప్తారు. ఆ రోజున భాద్రపద శుద్ధ చతుర్థి కనుక ఆయనకి గణాధిపత్యాన్ని ఇస్తారు. అక్కడ ఆయన పేరు గణాలకి అధిపతి గణపతి. అలా గణపతి ఉత్సవాన్ని జరుపుకుంటాడు. కలియుగంలో కానీ ఇతర యుగాలలో ఆయన పూజ జరుగుతుంటుంది. తొలుత ఆయన పూజ జరుగుతుంది. ఒక రోజున అలాగే పూజ జరుగుతున్నప్పుడు కలియుగానికి వచ్చేసి అంటే మన భూలోకానికి వచ్చి శుభ్రంగా మనం పెట్టిన ఉండ్రాళ్ళు అవన్నీ కూడా బాగా తింటాడు. శుభ్రంగా గారెలు బుర్రలు తిని పొట్టలాగా అయిపోతుంది. అంటే తల్లిదండ్రులు కైలాసాన్ని వెళ్ళి నమస్కారం చేయబోతుంటే ఆ శివుడి తలమైనటువంటి చంద్రుడు నిలవంక రూపంలో ఉండి ఈయన పడుతున్న అవస్థ, గణపతి పడుతున్న అవస్థను చూసి పక్కన నవ్వుతాడు. వెంటనే నరదృష్టికే నాపరాలు బలిపోతాయి అంటారు కదా, అలాంటిది వెంటనే పుట్ట పగిలిపోయి మూర్ఛపోతాడు. వెంటనే తల్లి కదా ప్రళయం చేసేస్తుంది, నా కుమారుడు మూర్ఛపోయాడు, నా కుమారుడు చచ్చిపోయాడు, అది నీవలని చెప్పి చంద్రుడిని నువ్వు నాశనం అయిపో, నీ కళలు నాశనం అయిపోతాయని తిడుతుంది. వెంటనే ఎప్పుడైతే అమ్మవారి శాపం పెడుతుందో చంద్రుడు పతనమైపోయి అంతర్ధానం అయిపోతాడు. సూర్యుడు ఒక్కడే మిగులుతాడు. అంత ప్రళయం వచ్చేస్తుంది. సూర్యుడు ఒక్కడే ఉంటే ప్రళయం వచ్చేస్తుంది. నదీ నదులని పొంగుతుంటాయి, పొలుతుంటాయి, బ్రహ్మాండ సునామీల మీద సునామీలు వస్తుంటాయి. అందరూ కూడా భయపడిపోతారు. వెంటనే విష్ణుమూర్తి తెలుసుకొని బ్రహ్మగారు మరి విష్ణు గారు కలిసి ఇద్దరు మళ్ళీ కైలాసానికి వస్తారు. అమ్మ ఏం జరిగింది? ఇలా జరిగింది అయ్యా నా పరిస్థితి. అమ్మ పర్లేదమ్మా, ఏం కంగారు లేదు, నీ కుమారుడు నేను బతికిస్తా అని చెప్పేసి ఆ ముగ్గురు త్రిమూర్తులు కలిపి వాళ్ళ అంశ నుంచి ఈ యొక్క మళ్ళీ ఆ గణనాయకుడిని గజముఖుణ్ణి బ్రతికిస్తారు. పునర్జీవితులు అవుతాడు. సంతోషంగా ఉంటుంది. అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, అమ్మ శాపాన్ని తగ్గించుకో తల్లి, శాపాన్ని విమోచన చేయమంటే నా శాపానికి విమోచన ఉండదు, కానీ శాపము తగ్గించగలదు అని చెప్పేసి ఏ రోజైతే నా కుమారుణ్ణి చూసి అంటే భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ఎవరైతే నా కుమారుని చూసి నవ్వారో ఆ రోజున మాత్రం అందరికీ ఇబ్బందులు ఎదురుతాయి. ఇది శాపం యొక్క తాపాన్ని తగ్గిస్తుంది చెప్పేసి అమ్మవారు శాపాన్ని తగ్గిస్తుంది. అది మొదలు అందరూ కూడా భాద్రపద శుద్ధ చతుర్థి రోజు ఎవరు కూడా ఈ చంద్రుని వంక చూడకుండా హాయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇలా కాలం గడిచిపోతుంటుంది. ఒకసారి ద్వాపరంలో అంటే ద్వారకా సంబంధ విషయంలోకి వచ్చేసరికి అక్కడ ఈ యొక్క నారదుడు కృష్ణుడు ఇద్దరు కూడా మంతి మాట్లాడుకుంటారు. సాయంత్రం అవుతుంది, నాయన భాద్రపద శుద్ధ చతుర్థి ఈరోజు మనం చంద్రుని చూద్దు, రాత్రిపూట బయట ఎందుకు, ఇంటికి వెళ్తా అని చెప్పి సాయంకాల సమయంలో ఇంటికి వెళ్తాడు. నారదుడు లోక సంచారి వెళ్ళిపోతుంటాడు. ఆ కృష్ణ పరమాత్ముడు ఇంట్లోకి వెళ్తాడు. కానీ పాలంటే చాలా ఇష్టం, గోవు యొక్క పాలంటే ఇష్టమైన వాడు కాబట్టి ఆ గోక్షీరం కొరకు ఆయన ఆ గోశాలకు వెళ్ళి పాలు పితుక్కుంటాడు. ఆ పాలల్లో చంద్రుడి యొక్క దర్శనం కనపడుతుంది, అంటే ఆ కుండలో. అప్పుడే అనుకుంటాడు, అబ్బా నాకేదో జరగబోతుంది అనుకుంటాడు. వెంటనే సరే కొంతకాలం అయిపోతుంది. ఆ యొక్క సత్రాజిత్ అనేటువంటి రాజుగారు ఉంటారు. ఆయనకి సూర్యుడి యొక్క వరం వల్ల శమంతకం అనేటువంటి ఒక రత్నం దొరుకుతుంది. దాన్ని ఆయన అందరికీ ప్రదర్శిస్తూ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, దివ్యమైన వెలుగులు ఉంటాయి దానికి. సరే అది తీసుకొని కృష్ణుడు కూడా చూడడానికి వెళ్ళి, అయ్యా సత్రాజిత్ గారు అది నాకు ఇమ్మంటారు, నేను ఎవరికి ఇచ్చేది కాదని చెప్తాడు. సరే ఆ శమంతకమని ఆ రత్నాన్ని తీయకుండా సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత సత్రాజిత్తు ఆ విధంగా శమంతకమని అందరూ చూస్తున్నారు, సంతోషంగా ఉంటారు, ప్రజలు బాగుంటారు. ఒక రోజున ఈ యొక్క సత్రాజిత్తు బావమరిదైనటువంటి ప్రసేనుడు ఈ యొక్క రత్నాన్ని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళిపోతాడు. ఒక సింహం చూసి మాంసపు ఖండం అనుకొని వాడిని చంపి అది పట్టుకొని పోతుంది. దాన్ని కొరకడానికి కొరక రాకుండా ఉంటుంది, దాన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఒక
భల్లూకం ఎలుగుబంటి ఈ యొక్క రత్నాన్ని చూసి తన కుమార్తెకు ఆట వస్తువుగా ఇది బాగుంటుందని చెప్పేసి ఆ యొక్క సింహముతో ఈ యొక్క భల్లుక యుద్ధం చేసి ఆ యొక్క రత్నాన్ని తీసుకొని వెళ్ళిపోయి తన గుహలో ఉన్నటువంటి కుమార్తెకి ఆట వస్తువుగా ఇస్తుంది. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఆట వస్తువుగా ఆడుకుంటూ ఉంటుంది. తర్వాత కొంతకాలం తర్వాత ప్రసేనుడు రాడు. ఈ యొక్క సత్రాజిత్ గారు చాటింపేస్తాడు. కృష్ణ పరమాత్ముడు నా యొక్క శమంతకమని దొంగిలించాడు, అతనే దొంగ, వాడు దొంగ, ఇప్పుడు కూడా చిన్నప్పటి నుంచి దొంగతనం అలవాటు ఉంది వాడికి, దొంగ నిందలు వేస్తాడు. అప్పుడు కృష్ణుడు అనుకుంటాడు, ఆహా, ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి రోజున నేను వెంటి వంక చూడకపోయినా పాలకుండలో చంద్రుని దర్శనం అయింది కదా, అందుకే నాకు ఈ దోషం ఏర్పడింది చెప్పేసి తను మంది బరబలాన్ని వెంటబెట్టుకొని అడవికి వెళ్తాడు. అడవిలో ఈ యొక్క ప్రసేనుడు ఎక్కడ వెళ్ళి అక్కడ వెళ్తాడు. ఆ తర్వాత సింహపు జాడలు చూస్తాడు, సింహపు అడుగులు కనపడతాయి. అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ భల్లూకం అడుగులు కనపడతాయి. ఆ భల్లూకం నుంచి గుహలోకి వెళ్ళి ఆ గుహలో అమ్మాయి చేతిలో శమంతకమని రత్నం ఉంటుంది. దాని వెంటనే తీసుకున్నసరికి ఆ అమ్మాయి గట్టిగా కేకలేస్తుంది. వెంటనే ఆ ఎలుగుబంటి గుహలోకి వచ్చేసి కృష్ణ పరమాత్మునితో 18 రోజులు యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధంలో ఆ యొక్క ఎలుగుబంటి అనుకుంటుంది, ఆహా, ఈయన పరమాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడే అనుకుంటా నేను అని ఆ యొక్క ఎలుగుబంటి అనుకుంటుంది. ఒకనాటు త్రేతాయుగంలో రాముడు అయోధ్య సంబంధమైన విషయంలో అందరికీ వరమిస్తే నేను నీతో బాహుయుద్ధం చేయాలని కోరుకుని చెప్పేసి మూర్ఖుడిగా అడిగాను. ఆయన ఆ కాలంలో కాదు, మరొక కాలంలో నీ కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇప్పుడు ఈ యొక్క కృష్ణావతారంలో నాకు యుద్ధం చేస్తున్నాడని చెప్పి తెలుసుకొని, నాయన కృష్ణ పరమాత్మ నాకు దివ్యమైన రామదర్శనం కలిగించి నాకు మోక్షాన్ని ఇప్పించమంటాడు. కృష్ణుడు రాముడిగా అవతరించి ఆ క్షణంలో ఆ యొక్క ఎలుగుబంటికి అనగా ఆ జాంబవంతుడికి దివ్యమైన రామదర్శనం కలిగిస్తాడు. ఆ రామదర్శనం చేసుకొని జాంబవంతుడు చాలా ప్రశాంతమైనటువంటి హృదయంతో ఆ యొక్క కృష్ణుడిలో ఐక్యమైపోతాడు. ఆ యొక్క జాంబవంతుడి కుమార్తెని జాంబవతి, ఆ యొక్క జాంబవంతుడు తన కృష్ణ పరమాత్మకి చేసి సాగనంపుతాడు. ఆయన తీసుకుని వెళ్ళి సత్రాజిత్ వద్ద వెళ్ళి సత్రాజిత్తుకి శమంతకమనిచ్చి వస్తూ ఉంటే, ఆయన క్షమించు కృష్ణ పరమాత్మ, నీ శమంతకమని రత్నాన్ని తీసేసుకోండి, అలాగే నా సత్యభామని మా కూతుర్ని ఇస్తున్నా తీసుకొని చెప్పేసి అప్పగిస్తాడు. శమంతకమని రత్నాన్ని మాత్రం సత్రాజిత్తుకి చేసి సత్యభామను మాత్రం వెంట పెట్టుకుని ఆయన ద్వారకు చేరుకొని ఆనందంగా ఉంటాడు. ఆ సమయంలో ఈ యొక్క మునులు అడుగుతారు, అయ్యా మీరంటే పరమాత్మ స్వరూపులు, మరి సాక్షాత్తుగా మీరు మీ యొక్క నీలాపనిందలు పోగొట్టుకున్నారు, మరి మా పరిస్థితి ఏమిటని అడుగుతారు. అప్పుడు ఈ యొక్క కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, ఎవరెవరైతే ఈ యొక్క కృష్ణ పరమాత్ముని యొక్క శమంతకమణి ఉపాఖ్యానాన్ని, సప్త ఋషుల యొక్క కథని, అలాగే వినాయక ఉత్పత్తిని, గణాధ్యక్షుడి యొక్క కథను ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజున చూసినటువంటి చంద్రుని చూసిన దోషాన్ని తొలగిపోతుందని చెప్పేసి ఆ యొక్క శాప విమోచనాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఈ కథ చెప్పుకొని ఆ కథాక్ష శిరస్సులో వేసుకున్న వారికి ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజు ఉన్నటువంటి చంద్ర దృష్టి దోషం తొలగిపోతుందని చెప్పారు. అక్కడ అఖండ ఐశ్వర్యము ధనాన్ని పొందుకునే అవకాశం చెప్పేసి సెలవిచ్చిన వాడే. ఆ విధంగా మనం కథ చెప్పుకొని ఆ యొక్క స్వామివారికి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయాలి. మరి ఇలాగా మనకి వినాయక కథ మన ఇంట్లో చెప్పుకోవాలి, ఇంట్లో మనం పూజ చేసుకోవాలి. ఇక మనం ఇప్పుడు వీధిలోకి వచ్చేస్తే, అంటే వీధి వైపు వచ్చేస్తే అందరు కూడా 9 రోజుల అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నారు. మంచిదే, కానీ నవరాత్రి ఉత్సవాలు ధర్మశాస్త్రంలో ఉందా? లేదు. ధర్మశాస్త్రంలో నవరాత్రి ఉత్సవాలు లేవు. ఏకరాత్రోత్సవమే. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున మాత్రమే వినాయక వ్రతం అమర్నాడు ఉద్వాసం చెప్పాల్సిందే. కానీ 9 రోజులు పెడుతున్నారు కదా స్వామి, పర్వాలేదు. సామూహికమైనటువంటి ప్రార్థనలు, సామూహికమైనటువంటి బంతి భోజనాదులు, సామూహికమైనటువంటి భగవన్నామ స్మరణ చేయడం వల్ల ఆ ప్రాంతమంతా అద్భుతమైనటువంటి ఒక ప్రయోజనాన్ని పొందుకుంటుంది. కాబట్టి చేయడం తప్పేం లేదు, కానీ ధర్మశాస్త్రంలో చేయమని చెప్పలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అది 3 రోజులు ఉంచుకుంటారా, 5 రోజులు ఉంచుకుంటారా, 7 రోజులు తీసేస్తారా, అది మీ ఇష్టం. 8 రోజులు తీస్తారా, మీ ఇష్టం. దానికి ఎటువంటి నియమాలు లేవు. కొంతమంది బేసి తేదీలో తీయాలి, కొంతమంది మంగళవారం తీయాలి, కొంతమంది శుక్రవారం తీయొద్దు అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది మన అదృష్టవశాత్తు 7వ తేదీన మన గ్రహణం వచ్చింది కాబట్టి 6 రోజులు తీయాలి, మీరు 9 రోజులు మాత్రం పెట్టుకోవాలనేటువంటి విషయం లేదు. 6వ తేదీ 11వ రోజు అవుతుంది, హాయిగా తీసేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. చాలామంది ఈ యొక్క మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి బాల గంగాధర్ తిలక్ గారి ఈ యొక్క నవరాత్రి ఉత్సవం ఎప్పుడు కూడా భాద్రపద శుద్ధ అనంత పద్మనాభ స్వామి వ్రతం రోజున ఉద్వాసం జరుగుతుంది, అంటే చతుర్దశి రోజు జరుగుతుంది. కాబట్టి 6వ తేదీ హాయిగా మీరు ఉత్సవం, స్వామివారి ఊరేగింపు, నిమజ్జనోత్సవం చేసుకోవచ్చు, అంగరంగం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టిన చోట నవరాత్రులు చేస్తున్నారు కదా, ఆ నవరాత్రుల మంటపాల దగ్గర పేకాటలు, క్యారం బోర్డులు, తర్వాత ఇంకేమైనా విచిత్రమైనటువంటి ఆటలు, స్వామివారిని బ్యాట్ పట్టుకున్నట్టుగా కోహిలు రూపంలో, రోహిత్ రూపంలో, బ్యాట్స్మెన్ రూపంలో రకరకాల భంగిమలతో స్వామివారిని అనాచారం చేయకండి. స్వామి ఏకదంతుడై
అద్భుతమైనటువంటి ప్రసన్నముఖుడై ఉంటాడు ఆయన. ఆయన ఆ రూపంలోనే చేయాలి మీరు. కానీ ఆయన తీసుకెళ్ళి విచిత్రమైనటువంటి వేషధారణతో అలా మనం పూజ చేయడం అనేది సహేతుకం కాదు. ఇది ఎవ్వరు చెప్పినా సరే ఎక్కడ కూడా శాస్త్రంలో లేదు. నీ ఉత్సాహం కొరకు అలా స్వామివారిని వక్రీకరించి పెట్టకూడదు, అది మనకి పాపాన్ని కలిగిస్తుంది. రకరకాల భంగిమలతో స్వామివారిని చేయకూడదు. నీ భక్తి ఉండవచ్చు, భక్తి వేరు, క్యాలెండర్ పెట్టుకో, అక్కడ నో ప్రాబ్లం. కానీ ఆ భక్తితో భగవంతుని అలా అపహాస్యం చేసేటువంటి రూపంలో మీరు ఎట్టి పరిచయకూడదు. దివ్యమైన మంగళ స్వరూపం, పెద్ద బొజ్జ, వక్రతుండము, ఏకదంతము, పెద్ద చెవులు, ఇలాంటి రూపంలో కూర్చున్నటువంటి కానీ నిలబడి కానీ స్వామివారిని ప్రసన్నమైనటువంటి ముఖంతో ప్రసన్న వదనంతో మనము ఆయన పూజించాలన్న విషయాన్ని గుర్తించండి. ఇలా కాకుండా విచిత్రమైన వాటిలో పూజ చేయకూడదు. గణపతి మంటపాలలో అసభ్యమైనటువంటి నృత్యాలు, డీజేలు, అసలు పనికి మాలినటువంటి డీజేలు, హోరెత్తేటువంటి, ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేయండి. ఆ డీజేల వల్ల పక్కవాడికి విపరీతమైనటువంటి ఇబ్బంది, డిస్టర్బెన్స్ కలుగుతుంది. పక్కవాళ్ళని దైవ సంబంధమైన విషయాల్లో మనం పాడేటువంటి పాటలు భక్తి లయ రూపలావణ్యంగా ఉండాలి. మనం చేసే స్తోత్రాలు మనకి ఆనందాన్ని కలిగించాలి. కానీ అక్కడ కూడా అసభ్యమైనటువంటి పాటలు పెడుతూ అసభ్యమైనటువంటి డీజేలతో అక్కడ రణగుణ హోరుల మధ్య స్వామివారిని పూజించకూడదు, అది పనికిరాదు. ఇక ముఖ్యమైనది మద్యపాన సేవనం, ఇక అనేక రకాల పదార్థాలు తినడం. అక్కడ మాంసాహారం చెప్తారు, ఇంకోటి మనకు అది తెలియతే మనకి. కానీ అక్కడ స్వామివారి దగ్గర తినేటువంటి తిండి, అక్కడ తిని ఆకు తిని నవలది అక్కడ పక్కన ఉమ్మేయడం, అక్కడ ఆ పరిసరాలు ఎంతో పరిశుభ్రంగా సుగంధ పరిమళంగా ఉండాలి. అటువంటి చోటికి భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. అటువంటి నియమ నిబద్ధమైనటువంటి గణపతి నవరాత్రుల్లో స్వామి సంతుష్టుడవుతాడు. అంతే తప్ప పిచ్చి పిచ్చిగా చేసేటువంటి మీ డ్యాన్సులు, మీకు వేళాకోళమైనటువంటి విషయాల్లో స్వామి అనుగ్రహం ఉండదు కాక ఉండదు. రెండవది, ఈ స్వామివారి ఉత్సవం గురించి వసూలు చేయటువంటి డబ్బులన్నీ కూడా స్వామివారికి ఉపయోగించకుండా నీ కడుపులో మత్తు పానీయాలకి ఉపయోగించి రణగుణ గ్రంథములకు ఉపయోగిస్తే మంచిది కాదు. శబ్దం ఉండాలి, అక్కడ కొంచెం శబ్దం చేసుకుంటూ స్వామి ఊరేగించాలి. ఆ శబ్దం అనేది సన్నాయి మేళంలో ఉండాలి. సరే డ్రమ్స్ తీసుకొస్తున్నావు పర్వాలేదు, కానీ అది డగడగడ్డగడ్డగడ్డగడ్డ అని చెప్పేసి అంటే దేనికోసం అక్కడ నృత్యాలు చేస్తున్న వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి చెవు ఇబ్బంది కలుగుతుంది. ఈ చెవులో ఉండేటువంటి డ్రమ్స్ పగిలిపోతాయి, మనకు కూడా చెవిటి వాళ్ళం అవుతాం. నువ్వు ఎగరడానికి ఆవేశంతో ఎగురుతున్నావు, గుండె నొప్పి వస్తుంది, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నృత్యంలాగా చేయండి, ఒక పద్ధతిగా ఒక లయబద్ధంగా చేసేయండి. అక్కడ మద్యపాన సేవన చేసి ఇష్టం వచ్చినట్టు ఎగరడం అనేది స్వామి సహించడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరో అనాచారాన్ని దాన్ని ప్రేరేపిస్తుంటారు, అది మంచిది కాదు, దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా చేసుకోండి. అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, పిల్లలకి చదువుకునే పిల్లలకి పోటీలు పెట్టండి. ఈ రోజున ఈ పరీక్షలో మీరు పాస్ అయిన వాళ్ళకి 10,000 బహుమానం, 5,000 బహుమానం అలా ఏర్పాటు చేయండి. ఆటల పోటీలు పెట్టండి, వాళ్ళ ఐక్యత కలిగించండి. అది ఒక మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అక్కడ మీ కుల మతాలకు అతీతంగా చేయండి. ఎవరైనా సరే ఏ మతమైనా అందులో పాల్గొనవచ్చు. ఇగో ఈ పోటీల్లో మీరు ఎవరైనా పాల్గొనండి, మీకు ఇగో ఈ ప్రైజ్ మనీ. అలా వాళ్ళలో ఐక్యమత్యాన్ని, పోటీతత్వాన్ని, మంచి అనుకూలమైనటువంటి తత్వాన్ని పెంపొందిస్తే అద్భుతమైనటువంటి శుభయోగం ఉంటుంది. అలా శోభాయాత్ర చేయడం వల్ల మనమందరం కూడా శోభాయమానంగా ఉంటాము అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, నేనేది తప్పు చెప్పను. ఇలాంటివి చేయడం వల్ల మంచి ప్రయోజనం, చెడు చేయడం వల్ల నిష్ప్రయోజనం ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం. కాబట్టి మీరందరూ అంగరంగ వైభవంగా ఈ బొజ్జయ్యని, లంబోదరుణ్ణి, గణనాయకుణ్ణి, వినాయకుణ్ణి పూజించాలని, ఆ స్వామివారి అనుగ్రహంతో మీ అందరూ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై బలో గణేష్ మహారాజ్కి, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.